హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన కట్టడాలలో తాజ్‌మహల్ ఒకటి. ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం వెనుక ఎన్నో కథలు, గాథలు అయితే ఉన్నాయి. అలాంటి కథల్లో తాజ్‌మహల్ కట్టిన కూలీల చేతులను నరికించారనేది కూడా ఒకటి. ఇది ఎంతవరకు నిజమో మనము ఈరోజు తెలుసుకుందాం. ప్రేమ అనే పదం గుర్తొస్తే వెంటనే కళ్ళల్లో మెదిలేది తాజ్‌మహల్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా ఈ అందమైన భవంతిని కట్టించారు. ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్‌మహల్ వెనుక ఎన్నో కథలు ఉన్నాయని ఇప్పటికీ అందరూ నమ్ముతారు. వేలాది మంది కూలీలు, శిల్పులు, కళాకారులు కష్టపడి పనిచేస్తే రూపు తెచ్చుకున్నదే ఈ తాజ్‌మహల్. 1632లో ప్రారంభమైన ఈ తాజ్‌మహల్ కట్టడం పూర్తయ్యేసరికి 20 ఏళ్ళు పట్టిందని చెబుతారు. అలాగే కేవలం భారతదేశం నుంచి వచ్చిన వారే కాదు, ఇతర దేశాల నుంచి కూడా శిల్పులు వచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో భాగమయ్యారని అంటారు. ఇలాంటి అద్భుతమైన కట్టడం వెనుక ఒక చీకటి నిజం దాగి ఉందని ఇప్పటికీ వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అదేంటంటే తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని కట్టిన కూలీల చేతులు నరికించారని చెబుతారు. ఇంత అద్భుతమైన అందమైన కట్టడం మళ్ళీ ఎక్కడ నిర్మాణం అనేది ఈ నిర్మాణం జరగకూడదనే ఉద్దేశంతోనే షాజహాన్ కూలీల చేతులు నరికించాడని ఒక కథ. పూర్వం నుంచి ఈ కథ అయితే ప్రచారంలో ఉంది. ఇక కొన్ని పుస్తకాలు, సినిమాల వల్ల ఈ నమ్మకం మరింత బలపడుతూ వచ్చింది. కానీ చరిత్రకారులు చెప్పిన ప్రకారం ఈ కథకు ఎలాంటి ఆధారాలు అయితే లేవు. మొఘల్ కాలానికి చెందిన పత్రాలు, పుస్తకాలు, అలాగే విదేశీ ప్రయాణికుల అనుభవాలు పరిశీలించినప్పుడు అందులో ఎక్కడా కూలీల చేతులు నరికించినట్లయితే నమోదు కాలేదు. అయినా అంత పెద్ద సంఖ్యలో కూలీలకు శిక్ష విధించడం కూడా చాలా కష్టం. ఒకవేళ విధించి ఉంటే అది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయి ఉండేది. యూరోపియన్ నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా అప్పట్లో మొఘల్ పాలన గురించి ఎంతో రాశారు. కానీ ఈ కూలీల కథ గురించి మాత్రం ఏమీ రాయలేదు. కాబట్టి దీన్ని అపోహగానే ఎంతోమంది చెప్పుకుంటారు. ముఖ్యంగా దీనిని ఎవరు కట్టారంటే మొఘల్ పాలకులకు కళలు, అలాగే కళాకారులు అంటే ఎంతో ఇష్టం. షాజహాన్ కాలంలో తాజ్‌మహల్తో పాటు ఎర్రకోట, జామా మసీదు వంటి అద్భుత కట్టడాలు కూడా నిర్మాణం సాగాయి. అందులో కూడా నిపుణులు, శిల్పులు ఎంతో కాలం పనిచేశారు. ఒకవేళ నిజంగానే తాజ్‌మహల్ కట్టిన తర్వాత కూలీల చేతులు నరికివేసి ఉంటే మరి ఎర్రకోట, జామా మసీదు వంటి గొప్ప నిర్మాణాలు కట్టేందుకు మళ్ళీ కూలీలు ఎలా దొరికి ఉంటారు అనే ప్రశ్న కూడా ఉంది. ఆధారాలు చెబుతున్న ప్రకారము శిల్పులకు మంచి జీతాలు, సౌకర్యాలు షాజహాన్ కల్పించినట్లు చారిత్రకారులు అయితే చెబుతున్నారు. అయితే షాజహాన్ అయితే ఒక ఒప్పందం చేసుకున్నాడట కూలీలతో. అయితే ఇది ఏమిటంటే తాజ్‌మహల్ లాంటి కట్టడం మళ్ళీ ఎక్కడా కట్టద్దని ఆ కూలీలతో ఒప్పందం చేసుకున్నాడని అంటారు. అయితే ఆ ఒప్పందాన్ని ఎవరైతే అతిక్రమించారో వారి చేతులు నరికించారనే కథలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే భారతీయ చరిత్రను ఒకసారి క్రూరంగా చూపించేందుకు బ్రిటిష్ వారు ఇలాంటి కథలను పుట్టించారని కూడా చారిత్రకారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే తాజ్‌మహల్ కట్టిన కూలీల చేతులు నరికించారు అనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. అది ఒక అపోహగానే మిగిలిపోయింది. తాజ్‌మహల్ లాంటి గొప్ప కళాఖండాన్ని సృష్టించిన కూలీల చేతులు నరికే మనసు షాజహాన్కి లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే షాజహాన్కు కళాకారులు అంటే విపరీతమైన గౌరవం కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేని ఈ కథను కేవలము మనము ఒక కల్పితంగానే భావించాలి. ఇదండి తాజ్‌మహల్ వెనుక ఉన్న కథ గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.